సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు ఇష్టపడే మనిషి అంటే నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో, ఏ మనిషి గురించి అయితే పదే పదే ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకుంటూ ఉన్నావో, అటువంటి ఒక మనిషి నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి. అది ఆ టైం అనేది ఎంతో దూరంలో లేదు. రేపు తెల్లవారుజామున నీ ఇంట్లో ఉండడం అనేది జరుగుతుంది. నువ్వు నమ్మకంతో ఒక్క నిమిషం ఈ వీడియో చూడు. అంటే నేను చెప్పే ఈ మాటలు నా నమ్మకంతో విను తల్లి, అద్భుతం చూస్తావు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. ఎప్పుడూ కూడా మన నమ్మకంతో చేసే ప్రతి విషయము కూడా మనకి 100% బాబా జరిపిస్తున్నారనమాట. అలాగే ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో మన ఇష్టపడే మనిషి, మనం ఎవరి గురించి అయితే ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నామో, ఎవరైతే మన నుంచి దూరం అయిపోయారో, అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల కానీ, ఏదైనా సరే అనవసరమైన గొడవల వల్ల కానీ, ఒకళ్ళు చెప్పిన మాటలు విని మన దగ్గర నుంచి ఎవరైనా దూరం అయిపోయి ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది ఒక హస్బెండ్ వైఫ్ అయినా కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ అయినా కావచ్చు, లేదంటే కనుక రిలేషన్స్, ఎలాంటి రిలేషన్స్ అయినా సరే. అమ్మా నాన్న మధ్య గొడవలు ఉంటాయండి. వాళ్ళు తెల్లవారేసరికి మా నాన్నగారు తిరిగి వస్తే బాగుండక్క, నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అన్న వాళ్ళందరికీ కూడా అండి, రేపు చాలా ఒక అద్భుతమైన ఒక రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు కథలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి బాబా చెప్పే మాటలు ఉత్తుత్తి మాటలు కాదండి, అక్షరాల జరిపించగలిగే శక్తి ఉన్న మాటలు అన్నమాట. అందువల్ల మనం ఎప్పుడు కూడా నమ్మకంతో వినడం మటుకేనండి మన బాధ్యత. ఆ తర్వాత ఏ సమయంలో, ఎన్ని గంటలకి, ఎప్పుడు, ఏ రోజు మనకి మన ఇంటికి పంపించాలి అనేది కూడా బాబాకు తెలుసు. అలా ఇద్దరు మనుషులు విడిపోయిన వాళ్ళని బాబా ఎలా కలిపారు అనేది ఈ కథలో తెలుసుకుందామండి. సాధారణంగా అండి ఎప్పుడు కూడా ఎక్కువగా గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయండి. అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కానీ, లవ్ మ్యారేజ్ అయినా సరే అండి. భార్యాభర్తల మధ్య గొడవలనే కాదండి, ఫ్రెండ్స్ మధ్య గొడవలు రావచ్చు, లేదంటే కనుక లవర్స్ మధ్య గొడవలు రావచ్చు. నిజంగా ఇలాంటి గొడవలు అనేది ఎందువల్ల వస్తూ ఉంటాయండి? వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ వల్ల. నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకున్న ప్రేమ వల్లే గొడవలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. బయట వాళ్ళతో మనం గొడవ పడవు కదండి, మనకు అయిన వాళ్ళ వల్లే మనకి ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయి. ఎందువల్లంటే వాళ్ళు ఎక్కడ మనల నుంచి దూరం అయిపోతారు అని కానీ, లేదంటే కనుక ఎక్కువ మాట్లాడడం మానేశారు, మనతో ముందులాగా ఉండట్లేదు అనేసరికి ముందున్నంత ప్రేమ మా ఆయన నా మీద చూపించట్లేదక్క, ఎందువల్ల ఇలా చేస్తున్నారని నాకు తెలియటం లేదు. కొత్తలో చాలా ప్రేమగా ఉండేవారు, ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు అనుకునేవాళ్ళు. కానీ అలా అనుకున్న సమయంలో కొంచెంగా గొడవలు పెద్ద అవ్వటం, మనం వెళ్ళి వాళ్ళని అడుగుతూ ఉంటాం, ఏంటండి ముందులాగా ఉండట్లేదు, ఎక్కడికి బయటకు తీసుకెళ్ళరు, పిల్లలు కూడా ఆశపడుతున్నారు బయటికి వెళ్ళాలని, ఒకసారి రండి వెళదాం బయటకు అని అన్నప్పుడు వాళ్ళు రాలేదనుకోండి, వాళ్ళు ఏదో టెన్షన్లో ఉంటారు, వాళ్ళు ఇంకా వేరే ఏదైనా పనుల్లో ఉంటారు. అటువంటి సమయంలో మనకు బాధ అనిపిస్తుందండి. అలాగా ఇప్పుడు చూడబోయే ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తున్నామండి. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తల గురించి ఈరోజు చూద్దాం. ఎలా అయితే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎంతో ప్రేమతో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ గొడవలు అనేది రావడానికి కారణం అనేది ఒక పొసెసివ్నెస్ అండి, ఒక ఎఫెక్షన్ అనేది మనం చెప్పాం. అలాగే ఈ ఇద్దరు కూడా భార్యాభర్తలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా పొసెసివ్గా ఉంటారండి. నిజంగా ఒక హస్బెండ్కి ఫోన్ వచ్చిందనుకోండి, వెంటనే అతనే చెప్పేస్తూ ఉంటాడనమాట, పలానా వాళ్ళు ఫోన్ చేశారమ్మా, ఇలా మాట్లాడారు, ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, అది ఇదని. తను అడగడానికి ముందుగానే ఆయన చెప్పేయటం, ఆయన అడగడానికి ముందుగానే తను కూడా మా ఇంట్లో నుంచి ఫోన్ చేశారండి, మా ఫ్రెండ్ ఫోన్ చేసిందని మాట్లాడుకోవడం. ఇలాగా ఒక్క మిస్అండర్స్టాండింగ్ కూడా లేకుండా చక్కగా అన్యోన్యంగా ఉండే దంపతులండి వాళ్ళిద్దరూ కూడా. అలాంటి వాళ్ళు నిజంగా ఎప్పుడు కూడా అండి ఒక దిష్టి అనేది తగులుతూ ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారనమాట చూసి, అబ్బా మీరిద్దరు ఎంత అండర్స్టాండింగ్గా ఉండగలుగుతున్నారు, మా ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి, మా ఆయన అయితే అస్సలు పట్టించుకోడు, ఇలా ఉంటూ ఉంటాడు, మాతో సరిగ్గా మాట్లాడని బాధపడుతూ ఉంటాం. అలా అనుకొని ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినా కూడా అలా వెళ్ళిపోవడానికి కానీ, ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ రావడానికి కూడా ఇలా కూడా ఒక కారణం అండి. అందువల్ల
ఇంకా అలా ప్రేమగా ఉన్న మనుషుల మధ్య కొంచెం కొంచెంగా గొడవలు రావటం, ఒకళ్ళకి ఫోన్ వస్తే ఇంకొకళ్ళు చెప్పకుండా ఉండటం. ఇతను అడుగుతాడనమాట, ఏంటి ఫోన్ మాట్లాడుతున్నా, గంటలు గంటలు మాట్లాడుతున్నా, ఎవరు చేశారో చెప్పవేంటని తిని అడగటం. తను అలాగే చేస్తున్నాడు. మీరు మటుకు నిన్న చెప్పారా, నాకు రాత్రి ఎవరో ఫోన్ చేశారు, మీరు మాట్లాడుతున్నారు, ముందులాగా నాతో లేరు అని చెప్పేసి తను అడగటం. అలాగా గొడవలు అనేవి పెద్దవైపోయాయండి. ఇంకా ఇద్దరు మాట్లాడుకోకుండా మానేశారనమాట. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల కోసమైనా సరే వాళ్ళు మామూలుగా మాట్లాడుకునే తీరాలి. ప్రేమ అనేది మనసులో ఉందండి. మాట్లాడుకోకపోయినా సరే ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేం కదా. ఈ ప్రేమ పెళ్ళి బంధం అనేది నిజంగా మనకి ఆ దేవుడు వేసిన బంధం అండి. ఈ పెళ్ళి అనేది నిజంగా అదే లవ్ మ్యారేజ్ అనుకోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా ఎఫెక్షన్ ఉంటుంది. అటువంటిది విడిపోవాలన్న ఆలోచన కాదండి. మన నుంచి ఎక్కడ దూరం అయిపోతారో అన్న ఒక మిస్అండర్స్టాండింగ్, మనకి ఒక భయం అనేది ఉండటం వల్ల మనసులో అలా జరుగుతూ ఉంటాయన్నమాట. అందువల్ల అటువంటి సమయంలో తను మా భర్త గొడవ వేసుకొని ఇంకా వేరే ఊరు వెళ్ళిపోతాడండి బిజినెస్ కోసం. అంటే నాకు ఆఫీస్లో పని ఉంది, నేను ఇలా వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళిన మనిషేనండి, మళ్ళీ తిరిగి రాలేదనమాట. ఒక 3 రోజులు అయిపోయింది, ఒక వారం రోజులు అయిపోయింది, అయినా సరే ఇంటికి తిరిగి రాలేదు. తనకి భార్యకి చాలా భయం అండి. ఎప్పుడు కూడా ఫోన్ చేస్తూనే ఉంది. తను ఫోన్ చేస్తే తీయకుండా ఉండని మనిషి. అసలు ఒక విషయం, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసిందండి వాళ్ళ మధ్య. అప్పుడు భార్యకి భయం వేస్తుంది కదా, ఏంటండి ఇలా తీయట్లేదు, నాకు అసలు ఫోనే తీయట్లేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు అని చెప్పేసి తను బాధపడుతూ ఉందండి. అదే పదే మనం ఆలోచిస్తూ ఉంటాం, ఈ మనిషి ఈ రోజైనా సరే వస్తాడా లేదా, వస్తే కనుక నేను సారీ చెప్పాలి. ఎప్పుడైతే ఒక మనిషి మనకి దూరం అయిపోతాడో అప్పుడు మనం వాళ్ళ దగ్గర అవ్వాలని మనం చూస్తూ ఉంటామండి. అది కూడా ఒక రకమైన మంచికే అనుకోవాలే కానీ అది గొడవలు పెద్దవి చేసుకోకూడదు. అప్పుడు అక్కడ దూరమైన ఆ మనిషి ఆలోచిస్తూ ఉంటాడు, ఇలాగా ఈ భార్య కూడా తన గురించి ఆలోచిస్తూనే ఉందండి. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ అనేది ఏమాత్రం తగ్గలేదండి. భార్య తన గురించి ఆలోచిస్తూనే ఉంది, తన హస్బెండ్ గురించి. అలాగా ఇష్టపడే వ్యక్తి ఆ మనిషి భర్త తిరిగి వస్తే బాగుండు, వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయిందని ఎదురు చూస్తూ ఉంటాం. హస్బెండ్ వైఫ్ అనే కాదండి, ఇలాగా అమ్మ నాన్న మధ్య. ఇప్పుడు అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది, తనకి హస్బెండ్ వచ్చేసి దూరం అయిపోయారే అని. అంటే తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవడం లేదు. అంటే ఒక తల్లి తన కూతురు గురించి బాధపడుతూ ఉంది, ఒక కొడుకు గురించి బాధపడుతూ ఉంది. ఒక లవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరైతే కనుక ఒక ఎఫెక్షన్తో ఎవరి గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం బాగున్న రోజుల్లో చాలా ఫ్రెండ్షిప్గా, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం కదా అని చెప్పి ఎవరి గురించి అయితే ఒక మనిషి గురించి పదే మనం ఆలోచిస్తూ ఉంటామో అది యూనివర్స్ వాళ్ళకి కనెక్ట్ చేస్తుందండి. వాళ్ళు కూడా మన గురించి ఆలోచించగలుగుతారనమాట. వాళ్ళకి మంచి ఆలోచన అనేది తీసుకురావటం అనేది ఒక మంచి విషయాన్ని పాజిటివ్గా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, వాళ్ళకి చెడు చేయట్లేదు, వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావాలని మనం కోరుకుంటున్నాము అని అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనసు మారుతుంది. అలాగే వాళ్ళు ఎవరైనా సరే నీ దగ్గరికి తిరిగి వస్తారు అని బాబా అన్నట్టుగా తన హస్బెండ్ కూడా అండి తెల్లవారేసరికి ఇలాగా ఆలోచిస్తూ, నిజంగా ఎప్పుడు కూడా భర్త గురించి ఆలోచిస్తున్న తనకి ఆ తెల్లవారేసరికి పొద్దున్నే లేవగానే చూడగానే తలుపు మామూలుగా వాకిట్లో ముగ్గు వేద్దామని, వాకిలి ఊడుద్దామని లేచి వెళ్ళేసరికి చక్కగా హస్బెండ్ వచ్చేసి ఆటో దిగి లోపలికి రావడం అనేది జరిగిందండి. నిజంగా మనం అనుకుంటూ ఉంటామండి, ఎప్పుడు కూడా బాబా మనకి ఇలా చెప్తున్నారు, ఏం జరగట్లేదని. అలా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదండి. ఏ సమయానికి ఎవరిని ఎప్పుడు కలపాలి, ఎవరు ఎలా కలిసి ఉండాలి, ఎవరు ఎన్ని రోజులు ఏ ఊరిలో ఉండాలనేది కూడా దేవుడే డిసైడ్ చేస్తారంటండి. అందువల్ల ఏది మన చేతిలో ఉండదు. అంతా కూడా ఏం జరిగినా కూడా మంచి కోసమే అనుకోవాలి. ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయినా సరే అది మళ్ళీ మన మధ్య ఉన్న అన్యోన్యతని ఇంకా కూడా పెంచడం కోసమే ఇలా జరిగింది అని అనుకోవాలండి. నిజంగా భార్యాభర్తలు కలిసిన తర్వాత విడిపోతే ఆ బాధ అనేది, ఆ నొప్పి అనేది ఎలా ఉంటుందనేది వాళ్ళిద్దరికీ తెలిసిందండి. ఇంకెప్పుడు కూడా మనం ఇలా గొడవ పడకూడదు, మనం విడిపోకూడదని ఒక నిర్ణయానికి వచ్చారనమాట. అలాగా అందువల్ల చాలా ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్. నిజంగా బాబా అన్నట్టుగానే మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా రేపు మీ ఇంటికి రావడం అనేది జరుగుతుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.